యమధర్మరాజు అనుగ్రహంతోటి జన్మించాడు కాబట్టి ధర్మరాజుకి ఆ పేరు వచ్చిందని కొందరు చెప్తూ ఉంటారు. మరోవైపు ధర్మానికి మారు పేరుగా ఉన్నాడు ధర్మమూర్తి కాబట్టి ధర్మరాజుగా పేరు వచ్చిందని చెప్తారు. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటాం? పుల్లెల శ్రీరామచంద్రుడు గారని అద్భుతమైనటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కృత గ్రంథాలకి చక్కటి వ్యాఖ్యానం రాశారు మహానుభావులు. ఆయన మహాభారత సారోద్ధారము అని గొప్ప పుస్తకం రాశారు. అందులో ఈ విషయం ప్రస్తావించారు ఆయన. ధర్మరాజు, యమధర్మరాజు, ధర్మదేవత, ఈ ముగ్గురు ఉన్నారమ్మా. ఈ ముగ్గురులో మనకి ఇద్దరిని గురించి బాగా పరిచయం. మనకి ధర్మరాజు, యమధర్మరాజు. మూడోది ధర్మదేవత ఉంది. ధర్మదేవత గురించి ఎక్కువ ప్రచారం లేదు. ధర్మరాజు యమధర్మరాజు అనుగ్రహంతో కుంతీదేవికి పుట్టాడా, ధర్మదేవత యొక్క అనుగ్రహంతో పుట్టాడా అని అంటే ఆది పర్వంలో స్పష్టంగా చెప్పారు. యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజు పుట్టలేదుట కుంతీదేవికి, ధర్మదేవత యొక్క అనుగ్రహంతో పుట్టాట. అంటే యమధర్మరాజు వేరు, ధర్మదేవత వేరు. ఈ విషయం చాలామందికి తెలియక ధర్మరాజు గారు అనేసరికి యమధర్మరాజు గారి యొక్క కొడుకు. ఎందుకంటే ధర్మం అనే పదం అందరినీ చాలా తికమక పెడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడో మనం ఎక్కువ యమధర్మ ధర్మ 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 అనేసరికి మనకి వెంటనే యముడు గుర్తుకొస్తాడు. యమము అంటే నియమం కదమ్మా, నియమం పాటించేటట్టు చేసేటువంటి వాడు కాబట్టి యమధర్మరాజు మాత్రమే మనకు గుర్తుకొస్తాడు. కానీ యమధర్మరాజు వేరు, ధర్మదేవత వేరు. భాగవతంలో కూడా ఆవు రూపంలో పరీక్షిత్ మహారాజు ఎదుట ఉంటుంది. కలి ఎవరైతే ఉన్నాడో వాడు ఆ ధర్మదేవత ఆవు రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటాడు. అక్కడ మనకి ధర్మదేవత సాక్షాత్కారాన్ని భాగవత ప్రారంభంలో మనకి కనిపింపచేస్తాడు ఇదే వేదవ్యాసుడు. ఇక్కడ ఈ విషయం మనం పట్టించుకోవాలన్నారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. కాబట్టి ఆ ప్రత్యేకంగా ధర్మదేవత మాత్రమే యమధర్మరాజుకి ఆవిష్కరించేసింది, యమధర్మరాజు కాదు. యమధర్మరాజు కేవలం ఆయన ఆ నరకలోక అధిపతి. ఆయన అంశతోటి ధర్మరాజు జన్మించలేదు. ధర్మదేవత యొక్క మరొక రూపం ధర్మరాజు. ఆ విషయం మాత్రం మనం సరిగ్గా చూడాలి. అందువల్ల ధర్మరాజు గారు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ధర్మానుబద్ధంగా ఉంటాయి. ఒక రకంగా భారతంలో కథానాయకుడు ఎవరంటే కొంతమంది కృష్ణుడు అన్నారు, కొంతమంది ధర్మరాజు అని అన్నారు. ఎందుకంటే ధర్మానికి అధిపతి. ఎందుకనంటే ఎక్కడైనా మరి గమనించండి, ఆయన నోటి వెంట అధర్మంగా ఒక్క మాట రాదు. అంటే వెంటనే అనేస్తారు అశ్వత్థామ అన్నాడు కదండి, అశ్వత్థామత అన్నాడు కదంటే ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి అది లోకానికి ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మ సూక్ష్మం శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడిని భగవానుడిగా భావిస్తున్నాడు కాబట్టి భగవానుడు ఎందుకు చెప్పాడో, ఎందుకంటే లోతుకు పోయి ఆలోచించవలసిన అంశం. ఆయన చెప్పింది ఆచరించాడు. అందులో ధర్మం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజు గారు తప్పలేదు. అందువల్ల ఆయన ధర్మదేవత యొక్క అంశం.